హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనావిక స్టోరీస్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ లో అయితే తప్పకుండా పెట్టండి. మరి హైప్స్ ఇస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ కి, హైప్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో ఏంటంటే మొగుడు పెళ్ళాం మధ్యలో అత్త ఆడపడుచు పార్ట్ 7. మరి పార్ట్ 7 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. రాణి, ఇవాళ డ్రెస్ వేసినవేందే? ఎందుకు వేసుకోవద్దా? కాదు, ఇంట్లో వేసుకోమంటే ఒక్కసారి కూడా వేసుకోవు. ఇవాళ అటు పోయేటప్పుడు వేసుకుంటది. ఇక నా దగ్గర వేసుకోవే అంటే నా నుంచి దూరం పోయినాక వేసుకుంటది. నువ్వు ఇవాళ అక్కడే ఉంటావు కదా రాజు? ఎక్కడనే, అమ్మ పని చెప్పింది, వెంటనే వచ్చేయాలి. మీ మమ్మీ ఏం చెప్తే అది వినడం అవసరమా? ఇవాళ రానమ్మ రేపు వస్తా అంటే ఏమైతుండే? నేను అట్లా అన్నా అనుకో, నిన్ను కూడా పంపి అంటది, నీ రోగం తిరుగుతుంది. అవసరం లేదు, ఏమైనా వేసుకోండి మీ తల్లి కొడుకులు. నేనైతే వారం రోజులు ఉంటే చెప్తున్నా, ఎంజాయ్ చేసేస్తా. పండగ చేసుకోవే, సండే రోజు వస్తా నేను మళ్ళా. నువ్వు ఎప్పుడు అన్నారా? నీకు చిన్నారిని నన్ను ఎప్పుడు చూడబోదు అయితే అప్పుడు రా. సండే రోజు రావాలని ఏం లేదు. ఊకాస్తే మీ వాళ్ళు ఏమనుకుంటారే? ఏమనుకోరు, నువ్వు రాకపోతేనే ఫీల్ అవుతారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు నువ్వు వస్తే నేను ఎంత సంతోషంగా ఉంటాను. ఒకసారి నీ ఫోన్ ఇయ్యి రాజు. ఎందుకే? వట్టిగానే ఒకసారి ఇయ్యు. పాస్వర్డ్ పెట్టుకున్నావా? నేను పాస్వర్డ్ పెట్టినంటే నువ్వు నన్ను ఉంచుతావా అని. మరి ఎందుకని అడుగుతున్నావు? నీ ఫోన్ ఉండగా నాదెందుకు అని అడుగుతున్నా. ఒక్కసారి ఇయ్యు. నీ సీటు ముందటనే ఉంది, పాటలు పెట్టచ్చు కానీ. ఏ, నువ్వు పెట్టే పాటలు నాకు నచ్చాయి, నేను పెట్టేటి నీకు నచ్చాయి. ఇంకొన్ని రోజులైతే మన చిన్నారే పెట్టుకుంటది, దానికి ఇష్టమైనవి. దాన్నిటిదే మెంటల్లీ చలేయకు, డ్రైవింగ్ చెయ్యు. అరే పిచ్చా నీకేమన్నా? డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టు. రాజు చేసినట్టు కూడా లేదు కదా. అసలు నాకు ఫోనే చేయలేడు రాజు. ఎవడు చేసిండబ్బా ఫోను? రాజు అయితే పక్కా కాదు. ఇట్లాంటి ఏమైనా వేస్తే వెంటనే బయట పెడతాడు రాజు. ఇంకా బయట పెడతలేడంటే రాజు కాదు, మరి ఇంకెవరు? కాదు, రాజుగానే కాదు. రాజు, నీది ఇంకొక నంబర్ ఉందా? ఇంకొక నంబర్ ఉండుడేందే? ఇసగిట్టు లేచిందా నీకు? అంటే కొత్త నంబర్ తీసుకున్నావా ఏమన్నా? ఆఫీస్ తీసుకోలే, అన్ని ఇదే. నాకు ఆఫీస్ కాల్స్ ఎందుకు వస్తాయి? నాదేమన్నా కస్టమర్ కేర్ డ్యూటీ అవే? అట్లా కాదు రాజు, ఆఫీస్ కోసం అని కొత్త నంబర్ తీసుకున్నావా? తీసుకోలే, అలా చూస్తే కనబడుతుంది కానీ ఒకటే సిమ్ ఉన్నట్టు. మరెవరు చేసి ఉంటారు నాకు ఫోన్? బావనేనా? ఖచ్చితంగా. ఏమైందే? ఇప్పటిదాకా ఎగిరెగిరి పడ్డావు, వామిటింగ్ వచ్చినట్టు అవుతుందా? ఏమైతే లేదు కానీ దాన్ని టీయో. చట్, నేను ఇయ్య. నా బిడ్డ డ్రైవింగ్ చేసుకోవద్దా? పిచ్చి పిచ్చి చేయకు రాజు. ఏగి లోకల్ ఏమైతుంది? నేనేమన్నా హైవేలో నడుపుతున్నానా? అది చూడు ఎట్లా ఎగురుతున్నారో. అటు ఇటు తిప్పితే ఏం చెప్పది నా బంగారు కొండ. గవ్వే గవ్వే ఆపు. డ్రైవింగ్ చేయబెట్ట చుక్క తల్లి. అది వేస్తుంది, నువ్వు చూస్తావు. ఇక మీ మమ్మీకి డ్రైవింగ్ రాదు, ఏం రాదు. నా బిడ్డ కానీ నేర్పుతాను నేను. మీ అమ్మ పెట్టే టార్చర్ కి డ్రైవింగ్ చేసినా అంటే ఏడుకోతున్నా కూడా తెలియదు నాకు. కూర్చోగానే స్టీరింగ్ పట్టుకోగానే మీ అమ్మ గుర్తుకొస్తుంది, మీ అమ్మ తిట్లు గుర్తుకొస్తాయి. అవి ఆలోచించుకుంటూ పోయినా అనుకో, చక్క ఏమనుకోకానికి పెడతా. నువ్వే పోయి జైల్లో కూర్చుంటావు. నువ్వు పెడితే నేను జైలుకు పోయి కూర్చున్నాడేంది? మరి కార్ రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉంది? నీదే కదా. వామ్మో, ఆయనతో ఎప్పుడన్నా నడిపేవే? మరి ఇంకోసారి మీ అమ్మకి డ్రైవింగ్ రాదు అది ఇది అన్నావు అనుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏమన్నా వేసుకోని డ్రైవింగ్ అయితే తల్లి. ఎక్కడ దించమన్నది మీ అమ్మ? పొద్దునే ఎటుపోయింది? అత్త వాళ్ళ ఇంట్లో దించమన్నది. బొంబాయి పెద్దమ్మ ఇంట్లోనా? ఎందుకట? స్వప్న ఏదన్నా ఒకటి గెలుపుదామన్నా? స్వప్నాన్ని తీసుకురావడానికి. అబ్బో, పెద్దమ్మ ఇంటి కోనే ఓను అడిగే పెట్టాను బిల్డప్ ఇచ్చింది కదా. స్వప్నాన్ని కూడా పోవద్దన్నదట, నువ్వే పంపించినావు అని చెప్తుంది. నాకేం పని లేదుగా, నేను పంపుతా. సురేష్ బాబా ఫోన్ చేసిండట స్వప్నకి. చేస్తున్నాడు కదా ఎప్పటి నుంచో. ఇంటికి వస్తాను వచ్చేసేయని చేసిండట. అవునా? అయ్యో, ముందే చెప్తే ఏమైతుండే అండి. ఓ 2 రోజులు ఆగిపోయేదాన్ని కదా నేను. మా చెల్లి వస్తున్నదంటేనేమో ఉండా అని ఉరుకుతుంది, మా బావ వస్తున్నాడంటేనేమో అయ్యా ఉంటాయి కదా 2 రోజులు అంటున్నావా అని. అవును, మరి సురేష్ అన్నయ్య నాతో ఎంత మంచిగా మాట్లాడతాడు. పాప మా అన్నయ్య వచ్చినప్పుడు ఇంట్లో వండి పెట్టడానికి ఎవరు ఉండొద్దా? ఎవరు అరుచుకుంటారు సురేష్ అన్నయ్యని? మా అమ్మ లేదావే, స్వప్న లేదా? ఇంతకు ముందు వాళ్ళు ఉన్నా లేకున్నా ఒకటే ఉంటుండే. ఇప్పుడు స్వప్న కొంచెం ఏందో చేయడానికి ట్రై చేస్తుంది. చేసుకొని ఊకే నేనెందుకు ఉండాలి?
వచ్చినవా నా బంగారు తల్లి, నా చిన్నారి? ఏ చిన్నారి, అమ్మమ్మ దగ్గరికి వచ్చినావా బిడ్డ? ఎన్ని రోజులైతుంది బిడ్డ నిన్ను చూడక? నా బంగారు కొండ దా బిడ్డ. ఆనే నిలిచినావేందే? చూస్తున్నా మనవరాల్ని పట్టుకుంటాను కానీ నన్ను అసలు చూస్తున్నా లేవు. ఎట్లా అలుగుతావా అని బిడ్డ? చిన్నదాన్ని ఫస్ట్ పట్టుకుంటారా నిన్ను పట్టుకుంటారా? ఎట్లున్నావే అమ్మా? మొన్ననే అత్తిగానే 4 రోజులు కూడా కాలే, ఎట్లున్నావు అని అడగబడుతుంది. కూర్చోండి అల్లుడు, నీకు బాగా అవుతుంది రాజు. నీకెందుకు? మా అమ్మ నా ఇష్టం. ఆగో గట్లా అంటావా బిడ్డ? నన్ను ఎప్పుడు ఏదో ఒకటి అంటాడమ్మా. నేను కాకపోతే ఇంకెవరిని అంటాడు బిడ్డ అల్లుడు? కూర్చో అల్లుడు. నేను వెళ్ళాలి అత్తమ్మా, కొంచెం పని ఉంది. అయ్యో గింత టీ తాగేమన్నా తినిపో అల్లుడు. మరి అట్నుంచి అటే పోతావా? కూర్చో. అప్పుడే పోవడేంది రాజు, కాసేపు కూర్చో. గోడ్సేపు పొరుగు పనిపో బిడ్డ. డ్రైవింగ్ చేసి నడుము గుంజుతుంది. రా తమ్ముడేడి అమ్మా? ఆఫీస్కి పోయింది బిడ్డ. రాత్రి అవుతుంది అని అడిగాలి వచ్చేసరికి. పో బిడ్డ, అల్లు నడుచుకోపో. ఇంకేమైనా కాఫీ చాయన పెట్టుకో. నేను పెడతానే, నువ్వైతే కూర్చో. జుట్టు పిల్క మంచిగానే ఇచ్చింది కదా మీ అమ్మ? అప్పుడే జుట్టు పిల్క అందుతుందా నీకు? ఇక ఇంకొన్ని రోజులైతే పెద్దగా అవుతుంది జుట్టు. పుట్టెంటుకలు చేయించగానే గుండె అవుతుంది మళ్ళా. ఏమంటుంది మీ నాయనమ్మ? మంచిగా ఉన్నదా? మంచిగా తింటుందా లేదా? మీ అమ్మకేమన్నా పెడుతుందా? అంతా మీ నాన్నమ్మనే తింటది కదా. మీ అత్త ఉన్నదట కదా ఇన్నే. ఏమంటుంది అత్త? మీ వదిన పేరేందో ఉండే, హనీ వదిన ఏమంటుంది? ఏ కొన్ని రోజులైనాక పెద్దగా అవుతారు, జుట్టు పట్టుకొని వీక్కుంటారు. ఇక తాళలు కొట్లాడతారు. ఇక మీ నాయనమ్మ ఉరికొత్తది. ఇక మీ హనీకేమన్నా కాగానే గల జోలికి పోకు సపరేట. వాళ్ళేమన్నా అంటే నీకు ఇంకో తమ్ముడో చెల్లనో పుడితే వాళ్ళతో ఆడుకునే అవుతాయి. మీ మామ మంచోడు, సురేష్ మామ. ఆ పిల్లల అమ్మ లెక్కుంటుందో నాన్న లెక్కున్నదో. ఎవరి గుణం వస్తుందో ఏమో. చూడ్డానికి అయితే మంచిగా ఉన్నది ముద్దుగా. ఎంతసేపు అయ్యి మరి? పాలు తాగినావా? కార్లు అంతా అదే పని కావచ్చు. మీ పని మంచిగా ఉంది కదా. మంచిగా పాలు తాగుడు, అమ్మ ఒడిలో నిద్రపోవుడు, అమ్మమ్మతోటి ముచ్చట్లాడు. మాయ చూడు కథలు. బిడ్డ అని, అల్లుడని, కొడుకని, కొడుకు పెండ్లని, ఉద్యోగాలని అన్ని రందులు పెట్టుకోవాలి. పైసలు. నీకేం తెలియదు కదా ఇంకా. పైసలు అంటే ఏందో తెలియదు, రంది అంటే ఏందో తెలియదు. కాలు చేతులు ఆడిచుడు, పండుడు, తాగుడు, పాలు అయిపోయి. నా బొంగ తల్లులే, నా చిన్న తల్లులే, నా రానమ్మ లేది, నా చిన్న రానమ్మలు. నా రాణి బంగారం ఎన్ని రోజులు ఉంటుందా ఇక్కడ? ఇక్కడనే ఉండవు, నువ్వు కూడా ఇక్కడనే ఉండవు. ఆ అత్తగారింట్లో ఉంటారా ఎవరన్నా? ఇల్లరిక పాలున్నా నేనేమన్నా? మరి మేము ఎందుకు రావాలి అత్తగారింటికి? మీరు ఎందుకు ఉండద్దు ఇక్కడ? మీ అమ్మని అడుగు, చెప్తుంది. నేను పోయినాక నేను పోవన్నా ఇక. అరే ఓవర్ వేస్తావేంది రాజు, కొంచెం సేపు ఉండమంటే. ఇట్లా ఉంటే నాకు పోబుద్ది అవుతుంది అనే. హాయి ఇట్లనే నిద్ర పోబుద్ది అవుతుంది. లేవబుద్ది అవుతుందా చెప్పు? ఏమొద్దు, ఇట్లనే ఉండు. ఇంట్లోనేమో దగ్గరికి రానియది, ముట్టుకోనియది. పోతానే అంటే ఎట్లా వస్తుంది ఇప్పుడు. ఈ ఎండకపోయిన మొక్క గిన్నె ఉన్నది కదా, ఈ అబ్బాయి నా ఆడబిడ్డలు లెక్క లేదు, దీని ఆడబిడ్డలు లెక్కనే చేస్తాంది. ఇదేమో సొంత తమ్ముని భార్య అయినట్టు. సొంత భార్య నేనా నువ్వే? దీని బాక్క మొఖం అంగడిపోతే బాక్క మొఖం దగ్గర నుంచో మా ఆయనకు ముఖం ఎట్లా చూపెట్టాలని నేను గిట్లస్తే ఇది దర్శనం ఇవ్వబట్టే. అది నీడ కనబడతలేదు కదా. ఈ ముసుగుల నుంచి కనబడతలేదా లేకపోతే నిజంగానే లేదా? లేనట్టున్నది. ఎండకపోయింది ఒకటే ఉన్నది సోపాల. నా బిడ్డ కూడా లేదు కదా. గింత సైలెన్స్ ఉన్నదేంటి? ఇల్లు మంచిగా ఉన్నది పెద్దగా. ఓరు దీని బాక ముఖం అంగడపోతే గింతగా నన్ను తగ్గుతా లేతం లేదు. ఉన్నది ఆయన ఎండకపోయిందా? ఎవరు ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఓరు దీని పిసపాడుగాను. ఇది నన్ను గుర్తుపడతలేదా? దీని సంగతి చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. కిస్ మీ. నేను కిస్ చేయాలా? కిస్ కిస్ మీ. నాట్ కిస్ కిస్ మీ. యువర్ హస్బెండ్ కిస్ కిస్ మీ. నా హస్బెండ్ ని కిస్ చేయాలా? నాట్ నాట్. హస్బెండ్ కిస్ మీ. కిస్ మీ. మీ హస్బెండ్ నిన్ను కిస్ చేస్తాడా? చేయమనాలా? కిస్ కిస్ మీ. మీ హస్బెండ్ కిస్ చేయాలంటే మీ ఇంటికి వెళ్ళిపోండి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఐ వాంటింగ్ అడ్రసింగ్. ఏంటేంటి? మళ్ళొకసారి చెప్పండి. ఐ వాంటింగ్ అడ్రస్. అడ్రస్ వాంటింగ్. అడ్రస్ మర్చిపోయారా? మీకు అడ్రస్ కావాలా?
bones, all bones you. Fat like I would, blood. You not like fat, all bones. నేను బొక్కల్లాగా ఉన్నానా? నువ్వేమో లడ్డులాగా ఫ్యాట్ ఉన్నావా? ఎస్ నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చారు కదా. ఓర్దిండు పడదాను దొంగలంటానికి ఇంత మంచి మాట్లాడుతుంది. దొంగలతో ఎవడన్నా మాట్లాడతాడు గిట్లా? యూ తాకు సీటు ఐ నెక్లెస్ టేక్ అండ్ గో. నా దగ్గర నెక్లెస్ లేవు. నేను గోల్డ్ అస్సలు వాడను. మరి నాకు ఇంతకీ ఇష్టం ఉండదు గోల్డ్ అంటే. మురళి నాడిదివా? ఆ మురళిగాడా ఆ మొద్దు దానికి ఒక్కటి ఏం చెల్లాడు ఇంతవరకు. నాకు చేపిస్తే ఊరుకుంటాడా? అమ్మ దీని అమ్మ నా ముందటేమో నాతోటేమో అను అను అంటది. ఇప్పుడు నా సాటుకి ఎట్లా అంటుంది? మొద్దు అంటుంది. అబ్బా హూసైడు వైసైడు మొద్దు? ఆ మొద్దుగా అది ఎందుకు అట్లున్నదో అని అడుగుతున్నావా? ఎప్పుడు మొద్దులాగా తింటూనే ఉంటది, బర్రె తిన్నట్టు. తిని అట్లయింది బర్రెలాగా. నాటు దట్టు యూ థింక్ వాటు సీ నాటి ఇటు. ఆమె తినదా? అంత సీన్ లేదు. ఒక నిద్రపోయేటప్పుడు మాత్రమే తినది, మిగతా టైంలో అన్నిట్లో తింటది. నోనా నాటి ఇటు, శివలీట్ నాటి ఇటు, యూ ఇటు, కోడలు రాని ఇటు. దాని రాణి ఫేస్ మార్కెటింగ్. రాణి ఫేస్ మార్కెటింగ్. రాణి ముఖం అంగడి పోతే నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు అనువి కదా? నాటు ఐ యామ్ జెసికా. జెస్సీ దట్ హీరోయిన్ జెస్సీ. ఏమై చేసావే జెస్సీ? చా అను ఓవరాక్షన్ చేయకు. నువ్వు జెస్సీవా? నేను అసలు ఒప్పుకోను. జెస్సీ కార్తిక్ లవింగ్స్. ఐ ఆల్సో కాలేజ్ లవింగ్స్. కాలేజ్ లో కార్తిక్ అనే అబ్బాయితో లవ్ చేస్తావా? దట్ ఈ స్టోరీ. ఏమై చేసావే ఈ స్టోరీ. ఆ స్టోరీని తీసుకొచ్చి నువ్వు పెట్టిరా. దట్ సేమ్ లైక్ సమంత. ఐ ఆల్సో సేమ్ సమంత లెక్కుంటావా? ఎస్ దట్స్ వై కీప్ సమంత. నీలా ఉంటుందని సమంత పెట్టిండ్రా. మరి ఐశ్వర్యరాయ్ పోయింది. ఐశ్వర్యరాయ్ మ్యారేజ్ దట్ గర్ల్ వాటు ఆరాధ్య పుట్టు. ఆరాధ్య పుట్టింది అయితే దట్ పుట్టు అయి సమంత. నాయన మొన్నటి దాకా ఐశ్వర్యరాయ్ అన్నది, ఇప్పుడు సమంత అంటుంది. సరే అను, నువ్వే చెప్తే అదే. కూర్చో. అవినా అనసూయ, నీ సైజ్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుందను. వైట్ ఆకు మై మంట యూ నాటు టాకు. ఫైర్ యూ టాకు మై ఫైరు. ఎవరు? అనసూయ నువ్వేనావే? నీ ఇంట్లో అడిగే పెట్ట రానంటివి కదనే, బర్రె రానా? ఏం సంగతి మరి గిట్లొచ్చినావు? నువ్వేమో నా బిడ్డ నీటికి కచ్చుకుంటువి, నాకేమో వాణిలను చూడ బుద్ధి అవుతుంది, అందుకే వచ్చిన. ఇప్పటిదాకా ఏం చేసినావే? దాన్ని ఆట ఆడిచ్చినావా బేబీని? ఈ బిత్తిరానికి నేనెవలో తెలియదు, ఓలెవలో తెలియదు. లోపలికి రానిచ్చింది మంచిగా. ఇంకెవరన్నా అత్తే అది కావాలనే నాటకాలు ఆడుతుంది, గుర్తుపట్టలే అనుకున్నావా? ఏటో ఉన్నది చూడు, జిడికి బొమ్మ లెక్క. ఏదైనా నా బిడ్డే. అయ్యో ఆస్త ఆగలేవే, చూడు ఇల్లంతా చూసిరాపో. ఏం చూడాలి? ఎగ్గింత పెద్ద ఇల్లు. మళ్ళీ ఇల్లు చూస్తే నాకు ఇంట్లో ఉండబుద్ధి అవుతుంది, నాకు ఇసొంటి ఇల్లు కట్టుకోబుద్ధి అవుతుంది. దాని బదులు చూడండి ఏం కాదు. నువ్వు ఇసొంటి ఇల్లే కట్టుకుంటావు ఏందే? నీ కొడుకేం తక్కువైంది? మంచి ఉద్యోగం చేస్తాడు, కడతాడు తీ ఆడు కూడా. ఈ ఉన్నదాన్నే అటు తిప్పుతాడు ఇటు తిప్పుతాడు, ఏం కడతాడు తీ. ఎటువైంది నా బిడ్డే? ఏవో పాలు తాగే పిల్ల కదా పోయినట్టు చేస్తానమేమే. షాపింగ్ కి పోయొచ్చినాం. సురేష్ ఫోన్ చేసిండట కదా, నన్ను రమ్మన్నాడు. ఇక నేను పోతా అన్నది. ఇక మొదటిసారి వచ్చింది కదా, దానికి ఇన్ని బట్టలు పెడదామని పోయినా. అయ్యో మరి నేను కూడా మొదటిసారి వచ్చిన కదా నీ ఇంటికి. బొంబాయికి ఎన్నిసార్లు వెళ్ళలేదు? ఇదేమైనా ఫస్ట్ టైమా? నువ్వు అరకే ఒక అనుకుంటా. నా ఆడబిడ్డ నాకు ఎంత ముచ్చట్లుంటాయి నీకెందుకే? నాకు కూడా పెట్టింది ఎప్పుడో. అయ్యో నేను అత్తన్నా నీకు వెళ్ళదు కదా, లేకపోతే నాకు కూడా కొందు కదా. కూసో. మెత్త మంచిగున్నది సోఫా. హనీ పడుకోనే ఉందా బేబీ? లేచిందా? మధ్యలో ఒకసారి లేచింది వదిన, ఎత్తుకోగానే మళ్ళీ పడుకుంది. వాణి ఇంట్లోనే ఉన్నదా? అగో ఇంట్లోనే ఉన్నది, అమ్మమ్మ చూసుకుంటా అన్నది. నా బిడ్డేది? ఓ ఏటో చేస్తావేందే? నీ బిడ్డని మింగినా అనుకుంటానవేంది ఆయన? మమ్మీ అత్త నేను ఫుల్ షాపింగ్ చేసేసినాం. వామ్మో గంట పెద్ద సంచి పట్టుకొచ్చిండ్రానే. ఏం కొన్నారా? అన్ని చీరలేనా? చీరలు, హనీకి డ్రెస్సులు, పిన్నికి ఒక డ్రెస్. ఏ పిన్నికి? మాస్టర్ ఏ పిన్నికా?
ఈ విషయంలో నన్నేం అడగకే, నాకేం తెలియదు. నువ్వేందో నా తమ్ముడేందో మీ కథలు నాకు తెలియదు. నేను వస్తానా అని కొంచెం ముందుగా చెప్తా అయిపో, కానీ చెప్పనా? నీకు కూడా 2 శారీస్ తీసుకుంది మమ్మీ అత్త. 2 తీసుకున్నావా? మీ అత్త ఒకటి చాలంటే నువ్వే 2 అన్నావా? నా బిడ్డ నా బంగారు తల్లి. కాదు మమ్మీ, నేను ఒకటి చాలన్నా కూడా అత్తనే 2 తీసుకోమన్నది. నీకు ఈ మధ్య నా మీద ప్రేమలు తగ్గిపోతున్నాయి గాని. ఎందుకు మమ్మీ అట్లా అంటావు? మీరు 2 చీరలు ఏం చేసుకుంటావు? నువ్వు ఎటన్నా బయటకు పోతావా? నేనంటే మస్తు ఫంక్షన్లకు పోతా మా అత్తతోని. చూసినావా ఎట్లా అంటుందో? నా బాధలన్నీ నీతో కాకపోతే ఇంకోళ్ళతో చెప్పుకోలే చెప్పు. నీకు ఏడుపు కూడా వస్తుందా అని అప్పుడప్పుడు? అన్ని యాక్షన్లే వదిన, నిజం కాదు. చూసావా వదిన నన్ను ఎట్లా చూస్తుందో? ఏ గదాని మాటలకి ఏంది గాని ఏం చేసినావా ఇవాళ? మటన్లు చికెన్లు అన్నినావా? ఇవాళ శుక్రవారం కదనే, నేను తినా. పోయి ఇయ్యాలని అత్తివి. రేపు శనివారం ఇక్కడనే ఉండు నువ్వు సపరేక. ఆదివారం మస్తు పండుగ చేసుకుందాం. ఓ మా వాళ్ళుడు సురేష్ ఇంటికి వస్తా ఉంటే నేను గీడుంటే ఎట్లుంటది? నేను బోవుడే అరుసుకోవద్దా మా వాళ్ళని? మరి ఆదివారం రా సపరేక. ఆలుడు ఉంటాడా? అవునే, ఉంటానాడా సురేష్? ఉందామన్నాడు సండే దాకా. వాళ్ళుడు జోరు మీద ఉన్నాడు. నేనైతే ఇక్కడనే ఉంటా వదిన. ఉండే, నిన్నెవరు పోమన్నారు? నేను అయ్యో జాగిర అనుకుంటానా? గీడు ఏంది నువ్వు? నా ఇష్టం. మా వదిన నా మురళి వాళ్ళ అక్క. నీ మురళి ఏ నుంచి పట్టుకొచ్చుకున్నావు? నీ మురళిని ఎక్కడ కొనుకొచ్చుకున్నావు? మీ ఇంట్లోనే కొనుక్కున్నా. ఏ ఊకేం కొట్లాడతారే? కాదా నువ్వే చెప్పు. ఇన్ని రోజులు వాళ్ళుడు సురేష్ తోటి మాట్లాడలేదు. ఫోన్ చేయంగానే ఇది ఎత్తులు అవసరమా? ఈ రోజు చేసినా కూడా ఎత్తలే. ఒక్కటేసారి ఫోన్ చేయంగానే ఇది ఎత్తులు అవసరమా? ఇది కూడా ఎత్తద్దు, అప్పుడు తెలుస్తుంది నాకు. తెలుస్తుంది. నేను ఎట్లా వచ్చినా ఇంకా తెలియలేదు అనుకి. ఇంటికి వచ్చినా మాట్లాడకపోయేదట. నేను మాట్లాడతలేనని పసిగట్టి నువ్వు వచ్చినావే. నేను ప్రేమగా మాట్లాడితే మురళి నా వైపు అట్రాక్ట్ అయ్యాడు. అర్థమైందానే? ఎప్పుడో మూడు వచ్చినప్పుడు ప్రేమగా మాట్లాడతారు కానీ ఊకే మాట్లాడతారా? నువ్వు ఊకే గట్లా మాట్లాడతావు. ఆయన మూడు వచ్చినా రాకున్నా ఏసి ఒర్రకు పిసా. అయ్యో ఆయన నెమ్మది జోకులు చేసుకోవచ్చు. అది చెప్పు, ఏం కాదు. నేను గసంటి చెప్పనే, అట్లాంటి ముచ్చట్లు పెట్టుడు నాకు ఇష్టం ఉండదు. అన్నయ్య వచ్చినప్పుడు ఫోన్ చేయకున్నాడు అత్త. ఎందుకే? అన్నయ్య తోటి ఏం పని? నీకెందుకు? మాకు అన్న చెల్లెలకు అందలుంటాయి. సరేతి చెప్తా. పొంగ ఏమన్నా పట్టుకపోవాలి. బిర్యానీలు పట్టుకపోదామా చెప్పనా? చెప్పడేక ఈ రాత్రి పూట వాళ్ళు వండుతారు. ఇక్కడ మంచిగా ఉండే మమ్మీ. నేను సురేష్ కి చెప్తా వచ్చేటప్పుడు దేమని. చిట్టిపాయలు కూడా ఏమంటావా? చెప్పు మమ్మీ, వాట్సాప్ చేస్తా. చెప్పమంటే నీ ఫోన్ మెమరీ కూడా సరిపోదు. అంత చెప్తే లిస్టు. దాన్ని అడగకు స్వప్న. నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా నువ్వు వచ్చలేదు. నువ్వు ఇన్నే ఉండు. ఆయనకు శుక్రవారం శనివారం తినదిగా పాపం. ఆయనే దానికి కూడా ఏమంత ఇంట్రెస్ట్ ఉంటది. దానికి కూరగాయల భోజనం అంటేనే ఇష్టమట. మురళి చేసిన మటన్ బిర్యానీ అంటే మస్తు ఇష్టం. ఆడు మటన్ బిర్యానీ కూడా చేస్తాడా? ఏ వాడు వీడన్నుడేందే నా ముందట? నీ ముందటోటి బెడ్రూమ్ లోటి ముచ్చట పెడతా అనుకున్నావా? ఏడైనా అట్లా అంట. నాకు అన్యాయం చేసింది కాక ఏమోడతావే ఊకే? ఏమన్యాయం చేసిండే? ఇదేమన్నా నేను సతాయిస్తాందా? ఆ రోజు దాని దగ్గరనే పడ్డాడు. మరేం చేయమంటావే? నీ దగ్గర అంటే బర్రె గురు కొట్టినట్టు గురు కొడతావట. ఇద్దరనే పట్టదానికి. బంగారం కొనలేవు, డైమండ్ నెక్లెస్లు కొనలేవు, పట్టు చీర లేవు అనుకుంటూ ఉడతానే ఉంటావట. మనసులో పడుతుందా మొగోళ్ళకు? రోజు అదే పాటన? ఎప్పుడన్నా ఒకసారి అనాలే గాని. మనకి ఇట్లా వండుకోగానే అవే గుర్తుకొస్తాయి. మురళిగాని చూస్తేనే మందుకు వస్తుంది. గదే మరి, దానికే సపరేట్ పోయి దాని దగ్గర అంటాడు. అదెంత ప్రేమ చూసుకుంటది. నువ్వు ఇట్లా సపోర్టింగ్ ఇచ్చుడు ఏం మంచిలే కదనే. అబ్బో, నేనైతే ఎవరికి సపోర్ట్ ఇయ్య. ఇక్కడ తప్పున్నదా నానా ఒప్పున్నదా నానా నాకేం తెలియదు. రాజుగాడు ఇంకా రాడు. వాడిని రమ్మన్నావానే? మమ్మల్ని తోలుకపోవడానికి రారా అంటే దాన్ని దించేస్తాను పోయిండు. అటే ముట్టిండు. అది ఎల్లనిస్తుందా అన్ని? ఏమెక్కిస్తాందో ఏమో. ఈయన్నే ఉండు అలా గోరాదా అని ఏం చెప్తాందో. వదినేం అట్లా చెప్పదు మమ్మీ. ఆ గొగ్గి దీనికైతే ఏం పుట్టిందో ఏమో. అదినే అని దాన్ని పట్టుకొని అవుతాం లేదు. దీనికి తల్లి కన్నా ఎక్కువ అయిపోయింది. వాళ్ళిద్దరు మంచిగా ఉంటే నీకేం పుట్టిందే? పిసపిస ఎందుకు కొడతావు? ఉండని తీరాదు. నా తల్లిని లెక్క చేస్తలేదు. ఆయన ముందట నేను తర్వాతనట. అట్లా అన్నా మమ్మీ. నేను మాట్లాడేది గట్టనే ఉన్నది. చూసినావా ఎంతసేపు అయితే గత్తలేడా గత్తలేడు. నువ్వు ఫోన్ చేసేదాకా రాడు చూడాడు. దానికి నా కొడుకు మీద ఎక్కలేని ప్రేమ ఉత్పత్తిగా అవ్వగారింటి పొంగనే. ఈడెప్పుడు పనులు పాటలే ఉంటాయి ఇంట్లో. అవ్వగారింటికి పోతే ఏం పని ఉంటది? పిల్లని కూడా తల్లే చూసుకుంటది. వీళ్ళకి అప్పుడన్నా కొంచెం టైం దొరుకుతుంది. ఓ ఇడ టైం లేదనుకుంటానవా? మా ఇంట్లో ఆ పిల్లను ఉయ్యాలలేతారు. మొత్తం అదే పని 24 గంటలు. సిగ్గులేందని ఏం మాట్లాడుతున్నావే?
కొడుకు గురించి గసంటి మాట్లాడతారు ఎవరన్నా? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాన్నా. నువ్వు ఆడ ఏం లేదు, నేను ఎంత సత్తా ఇస్తానో అనుకుంటున్నావు కదా, ఆడ మొత్తం అదే పని అని చెప్తాన్నా. చాల్తి చెప్పిన కాడికి. ఉన్నదంటే కోపం వస్తుంది మా భయ నీకు. ఆడెవడో బావనట, బావ వచ్చిండు, ఓ రాని 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 అని దాని చుట్టే తిరుగుడు. చైతన్యనా? ఆగో నీకెట్లా తెలుసే? సుట్టరికమైంది. నాకు కూడా తెలుసా పిల్లగాడు. ఆగో నీకెట్లా తెలుసు? అప్పట్లో గొడవలు అయినప్పుడు రాని వాళ్ళ ఇంటికి పోయినాం కదా మేము. ఆ పిల్లగాడు వచ్చిండు. రానంటే బాగా ఇష్టమట. పాపం కొంచెం మెంటల్ ఇదైండు. యా పిసాన్ని మన ఇంటికి రాని చూడ అవసరమా? అంటే దాని కోపం గాని. ఈసోడు అనకే, మంచోడే గాని పాపం అట్లా అయిండు. మెంటల్ ఎక్కిందా నువ్వేనా పడితే మళ్ళా కొంచెం ఇదైందంటావు? మెంటల్ ఎక్కుడు కాదు అవులే, మెంటల్ గా కొంచెం అప్సెట్ అయిండు. చాలా మంచోడు చైతన్య. అగో దీనికేందో బాగా మంచితనం కనబడుతుందట. ఏం కనబడ్డది? మస్తు సోషల్ సర్వీస్ చేస్తాడు. సోషల్ అంటే ఏంటి? సోషల్ సర్వీస్. సోషలో దోశలో సర్వీస్ సెంటర్ ఉన్నదా? అవులే, సమాజ సేవ చేస్తాడు. సమాజ సేవనా అంటే? అందరికి హెల్ప్ చేస్తాడు మమ్మీ. నీకు కూడా తెలుసానే? నాకు తెలియదు. మరి నువ్వేమో బాగా చెప్తానమైంది. నీకు అర్థమైతలేదని చెప్పిన మమ్మీ. ఎందుకు కొడుతున్నావు? వచ్చినప్పటి నుంచి కొడుతూనే ఉన్నావు. ఎన్ని రోజులు ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉన్నా తెలుసా నేను. అట్లా అనద్దు బిడ్డ, అమ్మను అది ఫీల్ అవుతుంది. మస్తు ఫీలింగ్ అయితే నేబుల్ పట్టించుకుంటలేదు నన్ను. సాలిగా నేను ఏదో మాట వరుస కన్నా. అగో రాజుగాడు వచ్చిండు, నువ్వే చెప్పనా? పోదామిగా. అయ్యో అవుతలేదే అన్ని కొంతసేపు కూర్చొని. ఏ నుంచి ఈ అడిగి తీసుకొచ్చిరా వారి మమ్మల్ని. పెద్ద బంగ్లా లాంటివి ఏందో అంటివి గీడ తెచ్చి వాడేసినావు. నీ కాకుతి పాడవాడా మొత్తం అయ్యే పోలికలే. ఇంతగానం కాకుతి ఎందుకురా నీకు? ఇద్దరు పెండాలు ఉన్నారు, ఇంకో దాన్ని పట్టుకోవడం అవసరమా? వీళ్ళు నీ పెండాలు, అలా నేను చేసినా నడుతుంది. ఇక పెండ్లైన ఆడపిల్లని పోయి గట్ట ఏతే ఊకుంటారా? ఇప్పుడు ఏంది మన పరిస్థితి? ఈడ ఎన్ని రోజులు చచ్చుడు ఇంటన్నావా? మంచిగా కూసునుడు తినుడు పండుడు కాదు. ఇక పైసలు లేవిగా ఏ నుంచి పట్టుకరాపో. సామాన్లు తిండి అన్ని పట్టుకురావాలి. నాకేడ శాతం అవుతుంది. దాని దగ్గరికి దీని దగ్గరికి పోయి ఊపిడైతే శాతం అవుతుంది. పని చేయమంటే నాకేడ శాతం అవుతుంది అని తీర్థాలు చేయబడుతుంది. ఇన్ని రోజులు కొడుకు సంపాదన మీద బతికినావు, ఇప్పుడు ఏం పుట్టింది నీకు? ఏదో ఒకటి వేసి మునుగు. పరాయాడదాని మీద కన్నెత్తే గిట్ల మునుగుతుంది. ఎప్పుడో ఒకసారి పతనమైపోతారు వాళ్ళు. అర్థమైందా ఇప్పటికన్నా? నేను పాడి అయ్యా సావుండిగా. ఎట్లా చస్తారో, ఏం దీన్ని మునుగుతారో, ఏం చేస్తారో సావుండి. ఇంటికి చదువన్న రాకపోయా ఏదైనా ఉద్యోగం చేస్తాడంటే ఈ ముండ కొడుకు దాంతో దీంతో తిరుగుడే తప్ప మరి కొడుకు చదువుతలేడు అని చదివియాలి. పెద్ద పెద్ద చదువులని లేనే లేదు ఇంటి. ఈయనకి అత్తే కదా అక్షరం ముక్క, ఈయనకి రాదు అని కొడుకు రాదు. మరి నువ్వేం చేస్తానవే? నీకేందో బాగా వచ్చినట్టు. నేను ఇంట్లో పనగడ చేస్తానా? నువ్వు చేస్తావా ఇంట్లో పనగడ? చెయ్యి మరి కూర్చొని ఇంట్లో. నేను బయటకు పోయి తిరిగత్తా. ఏదైనా కైకిలి కన్నా పోతా, లేకపోతే ఎట్లా నడాలి? ఆవురా చేసిందంతా చేసిండు, సప్పుడు ఏవు నల్లి లెక్క కూర్చున్నావు. ఇట్లా ఎన్ని రోజులు వాంటవరా? నీకు ఎప్పుడు నడవచ్చు అన్నాడు డాక్టరు. అన్ని మంచిగా నీకే శాతం అయితే లేదు. కాళ్ళు రెక్కలు ఇరిగిపోయినానికి ఎన్నుంచి నడతాడు? మెల్లమెల్ల లేపు కత్తి ఇడ్చుకుంటూ అత్తిలో కూర్చున్నాడు. ఏం చాచారం పాడేందో ఏమో. ఎన్ని కలలు కన్నా నేను. గా పోర్ని వేసుకొని ఆస్తులు అన్ని కొట్టేరా అని నేను చెప్తే ఆ పోర్ని ఇడిచిపెట్టిండు, ఇంకో దాన్ని పట్టిండు. ఆ దొంగ ముండ వాళ్ళ ఇంటికి పోనంటే పోనానే కదని. పోకపోతే ఏంద్రా, నువ్వు మెల్లగా చూస్తేమో సొచ్చి నేను దీన్ని పెళ్లి చేసుకున్నా ఇది మీ పిల్లనే అని చెప్తే అయ్యేపోవు. గట్లే చేద్దాం అనుకున్నానే. మరేం పుట్టింది మళ్ళా దాన్ని ఎందుకు పట్టినావు? వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళతోటి ఇళ్ళతోటి ఎంక్వైరీ చేయించిన. మా మామకు చెల్లున్నదని అడిగితే అస్సలు ఎవరు సప్పుడు చేసులేదు. ఓవర్ నీదేటో ఉన్నది, ఇక ఆయనతారో రానితారో రానియరో అని భయమైంది. ఇంటున్నదాన్ని వాడితే మంచిగుంటది కదా అని అనుకున్నా. అని దాన్ని వాడితే కష్టపడి పెళ్లి చేసుకుంటే అమెరికాకు పోతే అత్తి. ఈడు ఇంకోటి కనబడ్డది, దాన్ని పట్టినావు. మళ్ళా వాళ్ళ మూతి మీకు వెళ్దాను నేను. మరి ఏం చేయమంటావే అమ్మా? నాకు వీళ్ళిద్దరు అస్సలు నచ్చలే. నాకు నచ్చినాదిరా మీ అమ్మ. నేను ఉంటలేనా పెళ్లి చేసుకొని? అవు ఏమన్నా అంటే గట్లా చూస్తుంది. ఈ ఆడు నిజాలు చెప్తా అంటే నేను కూడా చెప్తాన్నా, దాని ఏమున్నది? ఒక పక్కకే బాగున్నది, చక్కగా లేవట్టుకపోయి బాగా లేతెత్తా. అర్థమైందా? నోరు మూసుకొని చక్కగా కూసో. నేనట నచ్చలేదట ఇంటికి పోతే నచ్చిందిరా నీకు? నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకున్నావారా? చూసుకోపో. ఎండిపోయిన పిడక ముఖం నువ్వు. గోడకేసి కొడితే ఎట్లా పాడైతుందో పిడక గట్లున్నావు. నాది పిడక ముఖం అయితే నీదే ముఖమే. నాది తడక ముఖం అయితే ఏంది? ఇప్పుడు నా ముఖం నీ ముఖం చూసుకొని ఏం చెప్తావు? తిండి ఎట్లన్నా సంపాదించు, గదా ఆలోచించు. నువ్వు అందంగా ఉన్నావా, నేను అందంగా ఉన్నావా, తిరగబోదామా కాదు. జ్యేష్ఠం ఉండ కొడుకు.
ఈడట పెద్ద అందగాడట, ఈయనట నేను చేసుకున్నానట. ఈయనకి ఇష్టం లేకున్నా నాతోటి ఉంటాడట. ఈయనకి అగ్గి పెట్ట. ఇష్టం లేకపోతే ఎందుకు వేసుకున్నావు, ఎందుకు అన్నావు నాతోటి? సిగ్గులేను నా కొడుకు. ఏంద్రా నీ సంగతి? ఈయనకి వాళ్ళిద్దరు నచ్చలేదట, పెళ్లి చేసుకున్నాడట. ఇంకోటి నచ్చిందట మనసుకు. ఈయన మనసుకు అగ్గి పెట్ట. నీకోటి మనసున్నది. మనసున్న వాళ్ళకే తెలుస్తుంది మనసు అంటే ఏందో. ఒరే పొట్టిముండ కొడుక, చెప్తే పడతలేదు బే. ఈ నుంచి ఒక్క తన్నుడు అని తాను ఎగిరి వాడితో చెప్తాన్నా. మళ్ళా మొత్తుకున్నా కూడా దియ్య అటే ఊపిరాగి చస్తావు. ఇప్పుడు నాకు అదే అర్థమైతలేదే. మా మామ దవాఖానకు రాలే అంటే నా మీద కోపం ఉండే రాలే, లేకపోతే విషయం తెలియంగానే అందరూ ఉరికొచ్చేటోళ్ళు. రాలే అంటే ఆ ముసలి అందరికి చెప్పినట్టున్నది ఇంట్లో. చెప్పకపోతే నువ్వు ఎంత మంచి అని నీకు హారతి ఇచ్చి ఇంట్లోకి స్వాగతించుతారనుకున్నావారా? అది నువ్వు సంపనే చంపింది. ఇంకో 4 నిమిషాలు అయితే నువ్వు చచ్చిపోదువు. మరి ఆయనతో చంపక ఎందుకు బతికిచ్చిండ్రో ఏమో. చంపితే జైలు ఎత్తారు కానీ. అగో గిసంటి సచ్చితల్వి మీ అయ్యకు బాగుంటది. చంపితే జైలు ఎత్తారట, అందుకే చంపలేదట. మరి ఇంకేంద్రా సపరేక? నేను మీ అయ్యని చంపి జైల్లోకి పోతా. ఆడింత ప్రశాంతంగా ఉండొచ్చు, ఇంత తినుకుంటా, వండుకుంటా, ఏమైనా పని చేసుకుంటా. దొంగ మొక్కది నన్ను చంపుతుందట. ఆడు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఉర్రకుండ్రే, నాకే ఏం అర్థమైతలేదు ఏం చేయను అంటే. ఈ చిన్నముండ సంగతి ఏంది మరి? నీ కొడుకు సంగతి ఏంది? నువ్వు ఊకే కొడుకు కొడుకు అనకే చెప్తున్నా. నాకు అసలు కొడుకే కాదు, అదేవతో ఏమో పిచ్చకుండా. ఆన్నేమన్నా పట్టిందిరా, అది టీచర్ అట, గవర్నమెంట్ టీచరు. ఆన్నే చేసుకుంటుందట. నీకు గలవనే లేదేమో అది. వాళ్ళు అయ్యి అంటాడు, ఆడు కూడా ఉన్నాడని చెప్పని ఆడ. ఇద్దరు కలిసి దాన్ని అంటివి కదా. తన్ని రాలే, ఇద్దరు ఉన్నారాడ. ఈ మారుమూల ఊరు పట్టుకొచ్చి వారేసిండు. అక్కకు ఒక్క ఇల్లు లేదు, మన్ను లేదు, దుబ్బ లేదు. నా ముచ్చట పెట్టడానికి వాళ్ళేరు. వచ్చినప్పటి నుంచి చూస్తాన్నా ఓళ్ళు కనబడతలేరు. ముష్టి ముండ కొడుకు అదే ఆపతి. ఏమన్నా నీ దోస్తు గాని పెట్టు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఎంక్వైరీ చేయించు. ఎవరిని ఏం చేయమన్నా పైసలు అడుగుతారే. ఇప్పుడు మనం ఏం చేయొచ్చట్లేదు, తిండికే గతి లేదు, ఎంక్వైరీలు ఎవడు ఎత్తాడే. దీనికి తెలివంగానే దూరం పెట్టింది. ఇక చిన్నముండ ఫోన్ల మీద ఫోన్లు చేసే దాంతో మంచిగున్నా అయిపో, దాని కొంపలకు పోతే అయిపో. వాళ్ళ అయ్యకు ఇంత పెన్షన్ వస్తుంది. ఆ ముండని ఏదో ఒకటి ఏమంటే చేస్తుంటే ఆ పైసలతోటి బతుకుదాం. నేను చెప్తే ఓడిండే. ఇప్పుడు ఎట్లుంది అత్తయ్య? నీరసం తగ్గిందా? మంచిగానే ఉన్నదే. గీ పిల్లగాండ్ల నువ్వు సెటిల్ చేసేదాకా నాకు మనసున పట్టదిగా. అవునే చిన్ని, నానమ్మ, ఇక పిల్లగాన్ని రమ్మంటా అంటివి కదనే, నేను మాట్లాడాలి పిల్లగానితోటి. వస్తాడిగా, వస్తున్నాడు. ఇంకో 10 నిమిషాలల్లా ఇక్కడ ఉంటాడు. మంచి సిర కట్టుకొని తయారు కాపోనాడు. ఎందుకే నానమ్మ? పోనాడు. పోబేట, నాకు అతను అంటే ఇష్టమే గాని ఇంతవరకు అతనితో ఎప్పుడు అలా మాట్లాడలేదమ్మా. నువ్వు ఇన్ని రోజులు వాడిని నీ భర్త అని అనుకున్నావు, కానీ వాడొక వేస్ట్ గాడు బేట. వాని గురించి నువ్వు మర్చిపో. దామోదర్ని చూస్తే అది తప్పనిపిస్తుందమ్మా. ఏ పిల్ల, ఆడు మన పిల్లగాడు. నువ్వు ఆ దరిద్రుని గురించి ఆలోచించకి, వాన్ని మేం పెంచుకుంటాం. సరిత వాళ్ళ అత్తమ్మ కూడా అట్లనే అందట, జ్యోతి. అవునా, వాళ్ళకి ఏం సంబంధం అసలు? అవునే, గాడికి ఎందుకు పోయినావు నువ్వు? నాన్నెవరో తెలుసా బామ్మ? సరితక్కకి బాబాయ్. ఓహో, ఇక సరితకు చెల్లెవైతావని గట్ల చేసిందేమో జ్యోతి. ఆలోచించుతుంది పిల్ల బాగానే. ఆంటీకి దాముగాడు మస్తు నచ్చిండు. ఏయ్, దామగాడు అంటవేమే? రెస్పెక్ట్ ఇయ్యు తాతకు. సరే నానమ్మ. దామోదర్ గారు అని చూస్తేనన్నా నా కడుపు నిండుతుంది కావచ్చు. ఏ పాటి వయసు ఉంటది ఆయనకి? 3 ఏళ్ళు నానమ్మ. వాళ్ళు ఒక్కతే డెలివర్లు అవి ఇవి ఎంత కోసపడ్డదో. దానికింత తిండి బలంగా పెట్టే, బలంగా తయారు అయ్యేదాన్ని. పో బిడ్డ పో, నీకోసమైనే గన్నేళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు. వాళ్ళ అమ్మ నాన్న ఎంత కాదన్నా అస్సలు ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకోనంటే చేసుకోనని అలాగే ఉండిపోయాడు. నా జీవితంలో ఇంకా పెళ్ళనే మాట లేదని చెప్పాను, అయినా సరే అన్నాడు. ఎప్పుడు నా బాగోగులు చూసుకుంటూనే ఉన్నాడు. అంతకన్నా మంచివాడు ఎక్కడ దొరుకుతాడు తల్లి? నా మనవాడిని చూసుకోవడానికి మేమంతా ఉన్నాం. నువ్వు అవేం ఆలోచించకు. నేను వాడిని విడిచిపెట్టి ఉండలేనమ్మా. చాలా గుర్తొస్తున్నాడు. అందరం ఇక్కడే ఉంటున్నాం. నువ్వెక్కడికి వెళ్ళేది లేదు. మేమంతా నిన్ను ఎక్కడికి పంపించాం. వాడు ఇక్కడే ఉంటాడు, మీరు ఇక్కడే ఉంటారు. బిడ్డలందరినీ ఇల్లరిక ముంచుకుంటావే.
ప్రియాంకని యుఎస్ కి పంపించే తప్పు పని చేశాను. దాన్ని ఇక్కడే ఉంచుకుంటే బాగుండని ఎన్నిసార్లు అనుకున్నాను. అంతే, నా కూతుర్లందరినీ ఇక్కడే ఉంచుకుంటాను. వాళ్ళు వినద్దా? వాళ్ళు ఒప్పుకోవాలి కదా. వస్తాడు కదా, మాట్లాడదాం. ముందు నువ్వు మాట్లాడు కాదు, వాళ్ళిద్దరిని మాట్లాడుకొని పిల్లగానికి భోజనాలు ఏర్పాటు చేసినావా? అన్ని తయారవుతున్నాయి అత్తమ్మ. మిమ్మల్ని కాసేపు పడుకోమంటే మీరు ఏం చేస్తున్నారు? వచ్చాక లేపుతాం కదా, కాసేపు పడుకోండి. లేదు లేదు, నాకు ఆ పిల్లగానితో మాట్లాడినాకనే నిద్ర పడుతుంది. పో బిడ్డ పో, ఇంత తయారు కాపో. టైంకి సురేష్ లేడు, బంటి లేడు. ఈయన కూడా పని మీద ఊరెళ్ళిండు. ఆ పిల్లగాడు మంచోడేనే, అందరు మాట్లాడిండ్రు, అందరు సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. నీ బిడ్డను కంటికి రేప లెక్క కాపాడుకుంటూ వచ్చిండు. ఇప్పుడు నీ చేతిలో పెట్టిండు. అర్థమైందా? ఏం తీసుకుందాం అనుకున్నాడే ఆ పిల్లగాడు? ఏం ఆశించిండు? ఏం లేదు. మీరు నేను కార్తిక్ అండి. రండి కార్తిక్ గారు, కూర్చోండి. చందు నాకు చెప్పింది మీరు చందు వాళ్ళ అత్తయ్య అంట కదా. అది ఏది చెప్తే అదే. మీరు చందన వాళ్ళ అమ్మమ్మ కదా? నేను మీ ఫోటో చూశాను. చందన వాళ్ళ ఇంట్లో ఉంది మీ ఫోటో. మీరు కూడా ఉన్నారండి. గుర్తుపట్టలేకుండా ఉన్నారు. చాలా పాత ఫోటో. ఆ బామ్మ అయితే అచ్చం అలాగే ఉంది. వెంట్రుకలు మొత్తం తెల్లబడ్డాయి అంతే. మా చందనకు నీకు ఏంటి సంబంధం? ఏం లేదండి, నేను వాళ్ళ ఊర్లో స్కూల్ టీచర్ని అంతే. అంతేనా? అంతకు మించి ఏం లేదా? అంటే నేను చందనాని చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నానండి. ఏదైనా ఉద్యోగం తెచ్చుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఆ మాట వాళ్ళ నాన్న కూడా చెప్పాను. అతను వెయిట్ చేశాడు. ఉద్యోగం కూడా వెంటనే తెచ్చుకున్నాను. నాతో పెళ్లి చేస్తానని వాళ్ళ నాన్న కూడా ఫిక్స్ అయ్యాడు. కానీ మధ్యలో ఇతను తర్వాత చిన్ని పెళ్ళైంది, మరి నువ్వెందుకు పెళ్లి చేసుకోలేవు? నేను ఇంకా పెళ్లి చేసుకోనని ఫిక్స్ అయ్యానండి. చందనని తప్ప ఇంకెవరిని నేను నా భార్యగా ఊహించుకోలేను. అట్లానే పెళ్ళైన పిల్లని ఊహించుకుంటానవా? అది కాదండి, నేను ఇంకెవరిని ఊహించుకోలేను అని చెప్పాను, కానీ చందనని ఊహించుకుంటున్నానని చెప్పలేదు కదా. మాటలైతే మస్తు మాట్లాడుతున్నావు. పిల్లలకు మంచినే చెప్తావు అన్నట్టు చదువు. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మంచిగా కూసో కదా. అది చందన. చందు వస్తుంది. మీరు కాఫీ తీసుకుంటారా, టీయా? పర్లేదండి, ఇప్పుడు నేనేమీ తాగను. చందన చిన్నోడిని తీసుకురమ్మంది, కానీ వాడు రానన్నాడు. రానన్నాడా? వాడికి చందు స్కూల్లో వేస్తుందేమోనని భయం. ఇంకొన్ని రోజులు ఆడుకొని వస్తానని చెప్పమన్నాడు. ఆడు నా దామోదరుడు. మీ వారి పేరే కదా దామోదర్ అంటే? ఆ ఆంటీ కొడుకు పుడితే వాళ్ళ నాన్న పేరే పెట్టుకుంటానని చాలా సార్లు అనేదంట. అంకుల్ చెప్తూ ఉంటాడు. అందుకే చందు వాడికి ఆ పేరే పెట్టింది. మరి చందనాన్ని పెళ్లి చేసుకోవడానికి నీకు ఓకేనా? ఏమంటున్నారు బామ్మ? నన్ను కాదు మీరు అడగాల్సింది, చందనని. నా మనసు తలుపులు తన కోసం ఎప్పటికీ తెరిచి ఉంటాయి, కానీ తనకి అందులోకి రావడానికి ఇష్టం లేదు. అది ఒప్పుకుంటే నీకు ఇష్టమే కదా. మరి పిల్లగాడు ఉన్నాడని? మీరు అలా అనకండి ప్లీజ్. వాడిని నేను చందన కడుపులో ఉన్నప్పటి నుంచి కేర్ చేస్తున్నాను. వాళ్ళ తండ్రి కన్నా వాడి మీద నాకే ఎక్కువ ప్రేమ ఉంది. వాడు నన్ను నాన్న అని పిలవకపోయినా నాన్న పంచే ప్రేమను పంచాను. చందననే దూరం పెట్టేది వాడిని నాకు. అయినా పర్లేదు, దూరం నుంచే చూసి సంతోషపడేవాడిని. చందన మీకు ఒక విషయం చెప్పలేదు. ఏ విషయం? మీరు ఈ మాట ఎవరితోనూ అనొద్దు, ముఖ్యంగా చందన వాళ్ళ నాన్నతోని. ఎవరితోనూ అనకండి. చెప్పండి, నేను ఎవరితోనూ అనను. చందన నా కూతురే. ఏంటి? అవును బాబు, చందు నా కూతురే. నువ్వు అంటున్నావే, చందన వాళ్ళ అమ్మ నాకు ఆడపడుచు. తనకి కొడుకు పుట్టాడంట. నాకు బిడ్డ పుడితే మా మావయ్య మా వారికి ఇంకో పెళ్లి ఎక్కడ చేస్తారనని నా గురించి ఆలోచించి తన కొడుకును నాకు ఇచ్చేసిందంట. పుట్టగానే ఇద్దరిని మార్చేశాడు మా ఆయన. అంటే సురేష్ సార్ అంటున్నావు కదా, వాడు నాకు మేనల్లుడు నిజానికి, కానీ నా కొడుకులా పెరిగాడు. నాకు ఈ విషయం ఇందాకే తెలిసింది. అట్లానే
వాళ్ళు వేరు వీళ్ళు వేరు కాదు మాకు. ముగ్గురు నా పిల్లలే, చందు, సురేష్ ఇంకా ప్రియాంక. ప్రియాంక, సురేష్ మీ పిల్లలా? అవును. మరి పార్థసారథి? ఓకే, అది ఆ జ్యోతి ఆంటీ వాళ్ళ కొడుకు కదా. మరి అతని వైఫ్ కూడా మీ కూతురేనా? అది మా చెల్లి కూతురు మీనాక్షి. నా ఇద్దరు కూతుర్లతోనే నాగార్జున ఎలా ఆడుకున్నాడో తెలుసు కదా. నీలేష్, వాడి అసలు పేరు నీలేష్. నా చిన్న కూతురికి నువ్వున్నావయ్యా. నీకన్నా మంచి భర్తని నేను తేలేనేమో. అంతగా నా కూతుర్ని అర్థం చేసుకొని ప్రేమించేవాడు ఎక్కడ దొరుకుతాడో. ఇంకా నా పెద్ద కూతురు గురించి ఆలోచించాలి. మీరు చాలా మంచివారండి. నాకు సురేష్ సార్ గురించి తెలుసు. మీరు ఇంకా మంచివారై ఉంటారు. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. మీరేం ఆలోచించకండి. అన్నీ ఆ దేవుడు చూసుకుంటాడు. మన ప్రయత్నం మనం చేయాలంతే. హాయ్ చందు. అమ్మా, కార్తీక్, ఇతనే కార్తీక్. నువ్వు చెప్పకపోతే తెలియదనుకున్నావా అని మాకు. చందు, కార్తీక్ ని పైనకి తీసుకెళ్ళు, కాసేపు మాట్లాడుకోండి. పర్లేదండి, ఇక్కడే మాట్లాడుకుంటాము. ఇక అందరి ముందట ఏం మాట్లాడుకుంటారు? పైన పోయి మీ ఇష్టం ఉన్నంతసేపు ముచ్చట్లు పెట్టుకోండి. ఇవాళ మీరు ఇక్కడ నుంచి కదిలేదే లేదు. రాత్రి వరకు ఇంటికి పంపుతాం. ముసల్దాన్ని చెప్తానా అని అనుకోకు. ఈ ఇంట్లో అందరికి నేనే హెడ్. ఇప్పటి వరకు నువ్వు నీ ప్రేమని దాని మీద వ్యక్తపరచలేదు. టైం వచ్చింది ఇప్పుడు. నీకు నా మనవరాలంటే ఎంత ఇష్టమో. ఇక ఏమన్నా మాట్లాడుకోండి. రా కార్తీక్, వెళ్ళు బాబు. నేను అసలు నమ్మలేకున్నాను. చందు, ఇలారా. ఐ లవ్ యూ చందు. నీకు నేనంటే ఇష్టమేనా? ఐ లవ్ యూ కార్తీక్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు లేకుండా నా జీవితాన్ని నేను ఊహించుకోలేను. నా వెనకాల ఉండి నన్ను నడిపించావు. నేను ఇప్పుడు బ్రతుకున్నానంటే కారణం దానికి నువ్వే. నేను ఇప్పుడు అనుభవిస్తున్న ఈ జీవితం నాకు నువ్విచ్చిందే. చాలు చందు, ఈ జన్మకిది చాలు. మమ్మల్ని ఆశీర్వదించండి బామ్మ. ఇద్దరు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతోటి వర్తిల్లండి. ఎప్పటికీ సంతోషంగా అన్యోన్యంగా ఉండండి. అత్తయ్య, అమ్మా, చల్లగా ఉండండి నాన్న. ఏ చందు, ఏంటిది? లేవు. నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? లేవు చందు, నాకు ఆ దేవుడు నా జీవితానికి ఒక మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేనని తెలుసు కదా చందు. నేను నిన్నెంత చీదరించుకున్నాను కార్తీక్, ఎంత తిట్టేదాన్ని. అయినా నువ్వు నా చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టలేదు. నాకెంత ధైర్యాన్ని ఇచ్చావు. నాకు తెలుసు నువ్వెలా నాకు అండగా నిలిచావు. నేను వేసే ప్రతి అడుగులో నువ్వు నా వెనుకున్నావు. అది ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నా మనసుకి తెలుసు. నీ వల్లే నేను ఇంత మొండిగా ధైర్యంగా ఇక్కడి దాకా వచ్చాను. చివరికి ఆ దేవుడు నన్ను దేవుడి దగ్గరికి చేర్చాడు. చందు, అలా మాట్లాడొద్దు చందు. నువ్వే నా ప్రపంచానివి. నా నిన్ను కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాను. ఎంత గొప్పింటి పిల్లవి నువ్వు. ఎన్ని కష్టాలు పడ్డావో, ఎన్ని అనుభవించావో నాకు తెలుసు. అన్నింటిలో నాకు తోడుగా ఉన్నావు. ముఖ్యంగా కష్టాల్లో ఉన్నప్పుడు నా తోడుగా నిలిచావు. అదే కదా ప్రతి అమ్మాయికి కావాల్సింది. ఇంతకన్నా మంచి భర్త నాకు ఎక్కడ దొరుకుతాడు? నీకు నేనేమిచ్చి నా రుణం తీర్చుకోగలను? నిన్ను నువ్వు నాకు ఇచ్చేస్తున్నావు చందు. అది చాలు నాకు. ఎన్ని జన్మలకైనా నువ్వు నాతో ఉండు చాలు. ఈ హ్యాపీ మూమెంట్ లో ఏడవద్దు చందు ప్లీజ్. ఎప్పటిదాకా నువ్వు పడిన బాధలు చాలు. ఇక నుంచి నీకు ఇప్పుడు ఏది ఉండదు. నేను కార్తీక్ నీ భర్తగా వచ్చాడు. ఇక మీదట నీకే కష్టం రాదు. ఈ రూమ్ మా పిన్ని కూతురు మీనాక్షిదంట. మీనాక్షి పార్థసారథి కదా? ఉమ్, కిందకి వెళ్దాం పద. ఎందుకు? అక్కడే కంఫర్టబుల్ గా ఉంది. అక్కడ మాట్లాడుకోవచ్చు. చందు పద. చందు, కింద మాట్లాడుకుందామంటావేంటి? ఇక్కడ ఏమైంది?
ఇక్కడ నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. నీకోసమే ఈ చీర కట్టుకొని ఇలా తయారై వచ్చాను. బాగున్నానా? చందు కిందకి వెళ్దాం పద. పర్లేదు, డోర్ వేసి వచ్చాను. చందు మరి ఇది దోస్తులు ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో ఖచ్చితంగా తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి చూసారు కదా మన ఈ సిరీస్ ఎలా మలుపులు తిరుగుతోందో. మరి ముందు ముందు ఏం జరగబోతోంది? ఆ నాగార్జునని వీళ్ళు ఎలా పట్టుకుంటారు? రాణి సంగతి ఏంటి? తనకి ఎవరు ఊకే ఫోన్ చేస్తున్నారు? చందన, కార్తిక్ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా? వాళ్ళ లైఫ్ సెటిల్ అయినట్టేనా? మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు ముందు మన సిరీస్ ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేద్దాం. అంతవరకు సెలవు మరి. బై బై దోస్తులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ మన అవికా స్టోరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు మరి. బై బై దోస్తులు. లవ్ యూ ఆల్.